ఎంతో పవిత్రమైన రంజాన్ మాసంలో గత 30 రోజులు ఉపవాసం ఉండి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ప్రపంచంలో ఉన్న అందరూ ముస్లిం సోదర సోదరులందరూ కూడా ఎంతో సంతోషంగా జరుపుకుంటున్న రంజాన్ పండుగ సందర్భమున ఈరోజు ఈద్ ముబారక్ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు మనం ఇంత సంతోషంగా పండుగ జరుపుకుంటున్నామంటే, ఈద్ చేసుకుంటున్నామంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఆ అల్లా ప్రతి ఒక్కరికి కూడా ఈ రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉండాలా, ప్రతి ఒక్కరు కూడా దైవ కార్యక్రమాల్లో పాల్గొనాలా, లోక కళ్యాణం కోసము ప్రయత్నం చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ 4 రోజులు ఉపవాసము పెట్టడం జరిగింది. కంపల్సరీ ఫరజ్ చేయడం జరిగింది. ఎందుకంటే పేదవాని యొక్క ఆకలి ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకునేదానికి, ఆకలి యొక్క రుచి ప్రతి మానవుడు చూడాలా. ఎవరైనా ఆకలి వేస్తుంది అని చెప్పినప్పుడు అతను ఎంతో ఉపవాసాలు ఉన్నప్పుడు, రోజా ఉన్నప్పుడు ఆ యొక్క రుచి చూసినాడు. కాబట్టి ఎవరైనా వచ్చి నాకు ఆకలి వేస్తుందంటే అప్పటికప్పుడే తక్షణమే స్పందించి వారి యొక్క ఆకలి తీర్చేదానికి ఈ ఉపవాసాలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మనమంతా కూడా ఈరోజు వచ్చేసి ఈ ఆంధ్ర రాష్ట్రము, అలాగే భారతదేశము, ప్రపంచంలో అందరూ కూడా శాంతి సౌభాగ్యాలతో ఈ మొత్తం కూడా ప్రపంచమంతా కూడా సుఖ సంతోషాలతో, ఆరోగ్యాలతో, ఐశ్వర్యాలతో విరాజిల్లాలని ఆ అల్లాను కూడా ప్రార్థిస్తున్నాను. ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ అమరావతి పోలవరము అమరావతి రాజధాని కోసం, పోలవరం ప్రాజెక్టు కోసం ఆయన పడుతున్న శ్రమ, కృషి, పట్టుదల, తపన ఆయన అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా మద్దతు తెలిపి ఆయన యొక్క రాబోయే రోజుల్లో పూర్తిగా ఆయన ఆశీర్వాదాలు కల్పించవలసిందిగా తెలియజేసుకుంటూ మరి ఒకసారి ప్రతి ఒక్కరికి కూడా ఈదుల్ ముబారక్ రంజాన్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు పేరు పేరున తెలియజేసుకుంటున్నాను. జై హింద్. మరియు అస్సలాము అలైకుం. ఈరోజు రంజాన్ పండుగ పెద్ద వేడుకగా జరిగింది. కనుల పండుగగా పెద్ద వేడుకగా జరిగింది కడపలో. చాలా సంతోషము. ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వము ఈ రంజాన్ మాసంలో ఏది కూడా తక్కువ ఉండకుండా అన్ని విధాల వసతులు కల్పిస్తూ, కార్పొరేషన్ వారికి ఆదేశాలు ఇస్తూ, ప్రతి ఈద్గా కూడా కలకలాడాలి, ఎంతైనా ఖర్చైనా పర్వాలేదు, మీరు చేసి ముస్లిం సోదరులు బాగుండాలని మంచి ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కడపలో మన గౌరవ ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు, వాసన్న గారు కూడా 1-2 సార్లు ఈ ఈద్గాలన్నీ పర్యవేక్షణ చేసి రంజాన్ నెల స్టార్టింగ్ నుండే మసీదులన్నీ క్లీన్గా ఉండాలని చెప్పి కడప కార్పొరేషన్ కమిషనర్ రాకేష్ చంద్ర గారికి ఆదేశాలు ఇచ్చి స్టార్టింగ్ డే నుండి ఇప్పుడు ఎండింగ్ డే వరకు కూడా తన సొంత ఇంటి పని అయితే ఎలా జరుపుకుంటారో ఆ విధంగా మన కడప ఎమ్మెల్యే గారు కానీ వాసన్న గారు జరిపారు. చాలా సంతోషము. ఈసారి ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఒక్కసారి కేవలం మన ఈ ఈదుగాల టెంట్లు అంతవరకు క్లీన్ చేస్తున్నారు. కానీ ఈసారి ఏంటంటే వాసన్న గారు ప్రత్యేక దృష్టి పెట్టి చుట్టూరు 50 మీటర్లు క్లీన్ ఉండాలా, ఎక్కడ ఇబ్బంది ఉండకూడదని చెప్పి జేసీబీలు, డోజర్లు అన్నీ పెట్టి బాగా అంతా నీట్గా క్లీన్ చేయడం జరిగింది. ఈరోజు ముస్లిం సోదరులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎవరు కూడా ఇంత మాట కూడా అనేదానికి లేకోకుండా ప్రతి ఒక్కటి కూడా చక్కగా చేశారు. నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నారా చంద్రబాబు నాయుడు గారికి, మరియు అదేవిధంగా మన గౌరవ ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారికి మరియు వాసన్న గారికి. అదేవిధంగా ఒక చిన్న విషయం ఏంటంటే మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇమాం మౌజన్లకు వాళ్ళు వేతనాలు ఇవ్వడం జరిగింది. అది కూడా వాళ్ళ శుభసూచకం. ఎందుకంటే ఈ వేతనం రావడం వల్ల వీళ్ళు ఇమాములు కానీ మౌజన్లు కానీ బ్రహ్మాండంగా ఈరోజు ఈద్ జరుపుకునేదానికి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు కూడా హర్షం వ్యక్తం చేశారు. ఇవన్నీ మంచి మైనార్టీలకు ఎవరైనా చేస్తున్నారని కేవలం తెలుగుదేశం పార్టీ అని నేను మరోసారి విన్నవించుకుంటున్నాను. రాబోయే రోజుల్లో ఈ మాటలు బాగా గ్రహిస్తున్నారు. రాబోయే రోజుల్లో మరింత ప్రతిష్టంగా ప్రజలు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తారని నేను ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ.